అందరికి కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్ ఫ్రెండ్స్. డియర్ క్యూర్షియల్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దోస్త్ అందరికి కూడా టుడే ఇస్ వెరీ ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్ టు ఇంట్రడ్యూస్డ్ సమ్ సక్సెస్ స్టోరీ అండి టుడే. సో అందువల్ల నేను వచ్చాను. ఫ్రెండ్స్, మీ అందరికి కూడా తెలుసు, మన న్యూయంగ్ బిజినెస్ని, మన క్యూర్షియల్ ప్రొడక్ట్ని సో ఆగస్ట్లో నేను వాడి సెప్టెంబర్ 15th నేను డిసైడ్ అయిపోయి కెరీర్గా స్టార్ట్ చేసి దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎంతోమంది నాతోటి ఎంతోమంది ఆనిముత్యాలు మనతోటి కలిసి జర్నీ చేయడం, మన జర్నీలో పాలు పంచుకోవడం, వాళ్ళందరితో కలిసి జర్నీ చేయడం, అంచెలంచెలుగా సో అనదర్ డిసెంబర్ లోపలే ఆల్మోస్ట్ ఆల్ ఐ బికేమ్ ఏ రూబీ ర్యాంక్ అచీవర్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 7th ర్యాంక్కి డిసెంబర్ లోపలే వెళ్ళడం జరిగింది. స్పాన్ ఆఫ్ జస్ట్ 4 months లోపలే, 3.5 months. సో ఈ క్రమంలో ఈ జర్నీలో మన సక్సెస్ దిశగా మనం వెళ్ళేటప్పుడు నాతో ఎంతోమంది కలిసి వచ్చారండి. ఆ సందర్భంగా 24 అయిపోయింది. 25లో వెళ్ళిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక పర్సన్ నుంచి నాకు కాల్ వచ్చిందండి. ఆయన చెప్పారు, ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సార్, నేను చాలా కంపెనీస్లో నేను కూడా 20 years దాదాపు నా ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను 2 కంపెనీలు చేసి, అవి కూడా మోస్ట్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్, వరల్డ్లో ద టాప్ మోస్ట్ కంపెనీస్. దాంట్లో నేను చాలా పెద్ద సక్సెస్ తీసుకున్నా, మంచి టీమ్స్ నేను నడిపించగలిగా. సో మంచి అచీవ్మెంట్ తీసుకున్నా, నెట్వర్క్లో చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు మంచి సెటిల్మెంట్ నాకు దొరికింది. సో దాని ద్వారా నేను లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే దీని గురించి విన్నానో, మీ ప్రొడక్ట్ గురించి వినడం జరిగింది, మీ గురించి కూడా వినడం జరిగింది. సో కాబట్టి మీతో నేను మాట్లాడదలుచుకున్న ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది. సో ఎందుకంటే నేను తీసుకున్న కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్, దాని స్టాండర్డ్స్కి ఇది మీట్ అవుతుందా, ఇంకా దాని మించిన కెరీర్ ఇక్కడ ఉంటుందా, సక్సెస్ కాగలుగుతామా, అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కానీ నేను దాదాపు చాలా విషయాలు మాట్లాడాం. మేము ఆయనతో చాలా విషయాలు చెప్పా. కానీ ఆయన చెప్పినప్పుడు నాకెందుకో ఆ వైబ్రేషన్స్ అనేది మ్యాచ్ అయిందండి. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా. నా ఫస్ట్ డే మాట్లాడినప్పుడే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయింది, కనెక్ట్ అయ్యాను. ఖచ్చితంగా ఇతనిలో ఏదో ఒక 100% ఒక క్వాలిటీస్ ఉన్నాయి. నాతో చాలామంది మాట్లాడారండి, చాలామంది మాట్లాడారండి, చాలామంది చెప్పారు. కానీ ఎవరైతే ఈ పర్సన్ అయితే నాకు వైబ్రేషన్స్, ఆ కనెక్షన్ అనేది నాకు అప్పుడే అయిందండి. సరే అనుకున్నాం. సార్ నేను స్టార్ట్ చేద్దామన్నారు. కానీ నేను January 4th బెంగళూరులో నేను ఒక 3 star అండ్ అబోవ్ వాళ్ళతోటి ఒక గెట్ టుగెదర్ని అరేంజ్ చేయడం జరిగిందండి. సో దానికి అప్పుడే మాట్లాడాం కాబట్టి, సార్ వీలైతే నాతో మాట్లాడాలంటే, ఇంకా మీతో పర్సనల్గా మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు బెంగళూరు వచ్చేయండి అన్నారండి. ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసారండి. నేను అనుకోలేదు అసలు. జస్ట్ ఇన్వైట్ చేశాను, కానీ ఆయన సీరియస్గా వచ్చేసారండి. వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో వచ్చి వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాతో చెప్పారు, సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. అలాగ ఆయన స్టార్ట్ చేశారండి. సో తర్వాత ఒకసారి, సార్ నేను 3 star అయిపోయాను చెప్పారు. ఎక్కడ కూడా అక్కడ సౌండ్ లేదండి అసలు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. 3 star అయితేనే మనం ఏంటంటే కీ లీడర్స్ అనేది మనం ఒకటి గ్రూప్ క్రియేట్ చేశాను నేను 3 star అండ్ అబోవ్‌లకి. నాతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి యాజ్ ఫర్ దాంట్లో నేను గ్రూప్లో నేనైతే యాడ్ చేశాను. సార్ ఇప్పుడు కూడా మీరు మంచి మీరు ట్రైనరు, ఆల్రెడీ మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఉన్నారు, ఆల్రెడీ ప్రొడక్ట్ మీద చాలా మంచి అవగాహన ఉంది మీకు, హెల్త్ అవేర్నెస్ ఉంది మీకు అనేసి మీరు రావాలి, మీరు మా కోర్ టీంలో ఉండాలి అంటే, లేదు సార్ నా లక్ష్యం 3 star కాదండి, 5 star కూడా కాదు, నేను సిల్వర్ అయినప్పుడే నేను మాట్లాడతానని చెప్పారండి. ఆ రోజు నాకు మాట ఇచ్చారు. సరే నేను కూడా మాట్లాడలే. కానీ ఆయన ఐడెంటిటీని ఎలాగా ప్రూవ్ చేసుకుంటున్నారంటే, మీ అందరూ కూడా తెలుసు, ప్రతిదీ కూడా ఆయన మెసేజ్ రూపంలో అండి. అంటే ఈ సబ్జెక్ట్ని, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా, డిసీజ్ ఏంటి, డిజార్డర్ ఏంటి, ఎలాగొస్తుంది, దానికి మన క్యూర్షియల్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ప్రతిరోజు చాలా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని మెసేజెస్ ద్వారా ఆయన మనందరికి కూడా పోస్ట్ చేసి చాలామందికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి అది ఉపయోగకరంగా కూడా ఉంది. సో ఆ రకంగా ఐడెంటిటీని తీసుకొచ్చారు. బట్ వాయిస్ రూపంలో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఓకేనండి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు మీ ముందు నేనే, ఎందుకంటే నాకే చెప్పారు కాబట్టి, సార్ నేను సిల్వర్ అయినప్పుడే నేను వస్తాను సార్ అన్నారు కాబట్టి, సిల్వర్ అయి ఈరోజు ప్రూవ్ చేసుకొని తక్కువ టైంలోనే ఒక మనిషి మనం అనుకుంటే
కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటే, మనకున్న ముందు ఎబిలిటీస్‌ని కూడా మనం కరెక్ట్‌గా అన్ని యూజ్ చేసుకుంటే, ఒక సరైన సిస్టమ్‌లో, ఒక సరైన ప్రొడక్ట్ మన చేతిలో ఉంటే ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అండి. Really, I'm most excited to introduce and invited. He is none other than Mr. Mukku Balareddy garu from Hyderabad andi. Mukku Balareddy గారిని మీ అందరితోటి గ్రాండ్ క్లాప్స్ తోటి నేను సార్‌ని ఇన్వైట్ చేస్తున్నా. గ్రాండ్ క్లాప్స్ అంటే మనం ఉన్న చోట ఇవ్వాలి. It's a digital meeting. So I heartily invite Mr. Mukku Balareddy sir. Please come sir. Thank you, sir. Thank you very much. Balareddy garu, congratulations and Curcell Khader. Welcome. Thank you, sir. Thank you very much. Welcome, sir. Welcome, sir. Welcome, sir. Balareddy Thank sir, you, sir. welcome. Thank you very much. Great welcome to you. Congratulations, sir. H.G. Rao, congratulations, sir. Thank you, sir. Thank you very much. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వారితో జర్నీ చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను నా గురించి చెప్పాలంటే మాది ప్రకాశం జిల్లా కనిగిరి. ఒక 2003లో నేను హైదరాబాద్ రావడం జరిగింది ఉపాధిని ఎదుక్కుంటూ. అయితే ఆ క్రమంలో మరి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ అనేది నాకు ఆపర్చునిటీ వచ్చింది 2005 ఫిబ్రవరి 9వ తేదీ. అందులో నేను సక్సెస్ఫుల్గా సీనియర్ మేనేజర్గా మరి ట్రైనర్గా నేను 10 years అందులో కొనసాగాను. ఆ తర్వాత 4 Life Research అని 2005లో నేను 2015లో స్టార్ట్ చేశాను. అది ఇంటర్నేషనల్ కంపెనీ, అమెరికన్ కంపెనీ. సో ఇప్పటి వరకు ఆ కంపెనీలో ఉన్నాను, మన న్యూయార్క్ కంపెనీలోకి వచ్చే వరకు. అందులో మరి ఇంటర్నేషనల్గా నేను చాలా ప్రాచుర్యం పొందాను. సో ఆ కంపెనీ ద్వారా నేను నా వైఫ్ దాదాపుగా 12 దేశాలు మేము విజిట్ చేసాం కంపెనీ తరఫున. సో అంత సక్సెస్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు ప్రాణం. ఎందుకంటే నా కెరీర్ నిలబెట్టింది, నా జీవితాన్ని సుసంపన్నం చేసింది. నేను ఎప్పటికీ ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం కానీ, ఒకరికి తలవంచాల్సిన అవసరం కానీ నాకు కలిపిలేదు. సో నా కెరీర్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుందని నేను నా చిన్నప్పుడు అనుకోలేదు. కానీ నా డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ నాకు పట్లేర్ షాప్ పెట్టించారు కనిగిరి, ఆ టౌన్లో, చిన్న టౌన్లో. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న నేను ఒక జైల్లో వేసిన ఫీలింగ్ కలిగింది. అంటే ఇంకా ఉదయం 9 గంటలకు వెళ్ళి షాప్ తీయాలి, రాత్రి 9 గంటలకు క్లోజ్ చేయాలి, ఇంకా అదే జీవితం అయిపోయింది. ఇందుకా నేను చదువుకున్నది అన్న ఫీలింగ్ నాలో ఉండేది. నేను ఏది ఆలోచిస్తున్నా కూడా ఈ బంధాల నుంచి నేను బయటపడాలి అని నేను నిరంతరం నా మనసులో, అప్పుడు నాకు నెట్వర్క్ లేదు, 1999లో నేను చెప్తున్నా, అప్పుడు జరిగిన విషయం. నేను మాట్లాడితే డబ్బులు రావాలి, సో నేను చేసే పని వల్ల ఇతరులకు హెల్ప్ అవ్వాలి. సో ఇలాంటి ఫీలింగ్స్ నిరంతరం నేను పెట్టుబడి పెట్టకూడదు, నేను మాట్లాడితే డబ్బులు రావాలి, ఆ బిజినెస్ లో నష్టం అనేది ఉండకూడదు, ఇలాంటి ఫీలింగ్స్, అలాంటి ఆలోచనలతో ఉండేవాడిని. ఆ క్రమంలో ఆ షాపు నష్టాన్ని తెచ్చింది. నేను 2003లో 10 లక్షల అప్పులతో వచ్చి ఒక 2 years లోనే ఆ అప్పులన్నీ తీర్చేసి 2006లో కారు కొనుక్కున్నాను. ఈ రోజుకు నాకు బండి లేదు, 2-wheeler లేదు, కారే. మార్కెట్ పోవాలన్న కారే, ఏడి పోవాలన్న కారే. సో అలాంటి జీవితాన్ని నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇచ్చింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ప్రొఫెషనలిజం చూసాను, ప్రొఫెషనలిజం నేను తీసుకొచ్చాం. సో నేను ఎంతో మంది గురువులు నాకు నేర్పించారు, అందులో చాలా మంది ఉన్నారు. ఎనీహౌ, ఈ యొక్క అద్భుతమైన న్యూయార్క్ కంపెనీ గురించి, క్యూర్సెల్ ప్రొడక్ట్ గురించి నేను ఒక ప్రజెంటేషన్ తయారు చేశాను. ఇక మన లయన్ ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, మీరు యాక్టివ్ ఉండాలి అంటే, నాకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా యాక్టివ్ అవుతాను. సిల్వర్ ర్యాంక్ అనేది ఇందులో బేసిక్ అని నేను అర్థం చేసుకున్నాను. సిల్వర్ ర్యాంకు టాప్ ర్యాంక్ కాదండి, ఇట్ ఈస్ ద బేసిక్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ టు గ్రోయింగ్ అవర్ ఫ్యూచర్. సో ఆ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత నేను
యాక్టివ్ అవుతాను, నేను మాట్లాడుతాను, ట్రైనింగ్స్ కూడా ఇస్తాను. అంటే సరే ఇంకేదైనా చేయండి అన్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ నేను ప్రతిరోజు పోస్ట్ చేస్తుండేవాడిని. సో ఆ విధంగా మీ అందరికి తెలుసు. సో నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన లయన్ ప్రసాద్ గారికి, అలాగే న్యూయార్క్ కంపెనీకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా నేను నా ట్రైనింగ్ ద్వారానే చెప్తాను. హెచ్సి రావు గారు, నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా? హలో. సార్ చేయొచ్చు. ఓకే ఓకే. ముందుగా నా టీమ్ లీడర్స్ నాతో దాదాపు 20 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నారండి. దాదాపు 200 మంది. అందులో మన న్యూయార్క్ కంపెనీకి కూడా చాలా మంది వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ 200 మంది నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారండి, అంతే. ఇంకా సార్ ఉన్నారంటే మేము ఉన్నామంటారు, అంతే. ఇంకా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవన్నీ కూడా నేను నా ప్రజెంటేషన్ ద్వారానే చెప్తాను. సో ఈరోజు మరి న్యూయార్క్ తరఫున, మరి లయన్ ప్రసాద్ గారి తరఫున అందరికీ కూడా వెల్కమ్ అండి. సో మీ అందరికీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూయార్క్, ఏ కంప్లీట్ ట్రైనింగ్ ఫర్ సక్సెస్ ఇన్ న్యూయార్క్. దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది, హౌ టు సక్సీడ్ ఇన్ న్యూయార్క్ అనే విషయం. ఇది టైటిల్. సో నా పేరు ముక్కు బాలరెడ్డి. సో ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ లయన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి, అలాగే లయన్స్ టీమ్ లీడర్స్ కుదురు శ్రీనివాస్ గారు, కాదర్ షెఫీ గారు, అలాగే బాబా గారు, అలాగే హెచ్సి రావు గారు, రవిచంద్ర బాబు గారు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా టీంలో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు మరి మదన్ మోహన్ గారు, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, అలాగే అబ్రహాం గారు, అలాగే పాల్ తిమోతి గారు, ఇంకా శ్రీహరి రాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే నా టీంలో చాలా ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారు నాతో కలిసి 20 years గా జర్నీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే న్యూయార్క్ కంపెనీ ఇండియా మేనేజ్మెంట్కు, సింగపూర్, న్యూయార్క్కు స్వాగతం. సో థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు నా ప్రెజెంటేషన్ మరి ముందుగా క్యూర్సెల్తో స్టార్ట్ చేస్తాను. సో క్యూర్సెల్ అనేది ఎలా తయారైందో మీ అందరికీ తెలుసు. క్యూర్సెల్ స్టెమ్ సెల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. నేనేమంటానంటే ఈ స్టెమ్ సెల్ ఇస్ ద గాడ్ అంటాను. ఎలాగో మీకు చెప్తాను. అలాగే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ను డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ అంటాం, అంటే రక్షణ వ్యవస్థ. సో స్టెమ్ సెల్ ఏమో గాడ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిఫెన్స్ సిస్టమ్. ఎట్లాగో మీకు చూపిస్తాను. మరొకసారి చెప్తున్నాను, క్యూర్ సెల్ తయారైందే స్టెమ్ సెల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తో. సో గాడ్ మీన్స్, స్టెమ్ సెల్ ఇస్ ద గాడ్ మీన్స్, జీ అంటే జనరేటర్. మనందరం రోజు చెప్పుకుంటా ఉన్నాం ప్రజెంటేషన్లో ఏమని, స్టెమ్ సెల్ అనేది తండ్రి నుంచి తల్లి గర్భాన్ని జరిగినప్పుడు ఒక కణం, ఏక కణం ఏర్పడుతుంది. అదే స్టెమ్ సెల్, మూల కణం అంటాం, మదర్ సెల్ అంటాం. ఈ మదర్ సెల్ ద్వారానే మొత్తం బాడీ అంతా కూడా ఏర్పడింది. అంటే ఇట్ ఈస్ ద క్రియేటర్, బ్రహ్మ. సో ఆ ఒక కణం నుంచే మొత్తం బాడీ, ఈ 80 నుంచి 100 ట్రిలియన్ సెల్స్ కూడా ఆ ఒక కణం నుంచే ఏర్పడి. అంటే వీటన్నిటికీ మూలం ఎవరు, ఎవరు తయారు చేశారు, క్రియేటర్ ఎవరు, జనరేటర్ ఎవరు అంటే ఓన్లీ స్టెమ్ సెల్ అన్నమాట. ఈ స్టెమ్ సెల్నే బ్రహ్మ అని కూడా అనొచ్చు మనం. అలాగే ఓ మీన్స్ ఆపరేటర్. ఆపరేటర్ అంటే చూడండి, ప్రతి ఆర్గాన్లో కూడా స్టెమ్ సెల్ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ ఇతర కణాలు, ఆర్గాన్లో ఉన్న ఇతర కణాలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేయగలుగుతాయి, రీజనరేట్ చేస్తాయి, అలాగే రివిజనరేట్ చేస్తాయి. అలాగే ఆ సెల్కు, ఇతర సెల్, ఆర్గాన్లో ఉన్న ఇతర సెల్స్కు అవసరమైన ఆక్సిజను, అలాగే వాటరు, న్యూట్రిషన్ అందించేది కూడా స్టెమ్ సెల్.
సో ఈ విధంగా ఆపరేటర్ అంటే విష్ణువుగా పోల్చవచ్చు అన్నమాట మనం. ఇక డి మీన్స్ డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే శివ. శివ అంటే ఇప్పుడు చూడండి, ఈ స్టెమ్ సెల్ అనేది స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ గా మెమరీతో నాలెడ్జ్తో వస్తుంది. ఎప్పుడు మనకు ఎంట్రుకలు రావాలి, ఎప్పుడు ఊడిపోవాలి, ఎప్పుడు తెల్లబడాలి, ఇవన్నీ కూడా ఈ స్టెమ్ సెల్ కు తెలుసు. మన మరణం కూడా తెలుసు. ఈ మరణం అనేది 2 రకాలుగా ఉంటుంది. న్యాచురల్ గా ఉంటుంది. స్టెమ్ సెల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి అంటే ఇరిటేషన్ గురయ్యి కూడా మరణం వస్తుంది. ఎలాగో మీకు చెప్తాను అది. సో మనకు ఈ సెల్స్ అన్ని కూడా ప్రతి ఆర్గాన్ లో ఏమైతుంది, కొన్ని మరణిస్తూ ఆ ప్లేస్ లో కొత్తవి రీజనరేట్ అవుతుంటాయి. దీన్ని రీప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు. సో ఈ రీజనరేటివ్ సిస్టమ్ లో కీలకంగా వ్యవహరించేది స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ ఆజ్ఞలకు అనుగుణంగానే కొన్ని మరణిస్తూ ఉంటే ఆ ప్లేస్ లో కొత్త రీజనరేట్ అవుతుంటాయి. ఇది ప్రతి ఆర్గాన్ లో జరుగుతూ ఉంటుంది. మన చర్మ కణాలు 26 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. అలాగే బ్రెయిన్ సెల్స్ 44 డేస్ కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్లడ్ సెల్స్ 120 డేస్ కు మారిపోతుంటాయి. అందుకనే మన ప్రొడక్ట్ ఖచ్చితంగా ఎవరైనా సరే 120 డేస్ మినిమం వాడాలి, మినిమం. అయితే స్టెమ్ సెల్ ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ రీప్రాసెసింగ్ సిస్టంలో ఈరోజు 1 కోటి సెల్స్ మరణించాలి, ఆ ప్లేస్ లో కొత్త జనరేట్ కావాలి అనేది ఒక ఆర్గాన్ లో జరుగుతుంది అనుకోండి. ఉదాహరణ, ఇప్పుడు 1 కోటి చనిపోయి ఆ ప్లేస్ లో కొత్త 1 కోటి తయారైతే అంటే రీజనరేట్ అయితే మనం హెల్తీగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా 1,20,00,000 జనరేట్ అయినాయి అనుకోండి కొత్తగా, ఇట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ లాంటి జబ్బులను తయారు చేసి మన మరణానికి కారణం ఎవరైతుంది, మన స్టెమ్ సెల్లే కారణం అవుతుంది. అలాగే అలా కాకుండా 1 కోటి చనిపోయినాయి, కేవలం 80 lakhs మాత్రమే రీజనరేట్ అయినాయి అనుకోండి, అప్పుడు డిజార్డర్. ఇట్ ఈస్ కాల్డ్ డిజార్డర్. అంటే ఈ మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు. సో ఈ జబ్బులన్నిటికీ మూల కారణం కూడా స్టెమ్ సెల్లే. ఈ స్టెమ్ సెల్ మనకు డిస్ట్రాయర్ గా కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, గాడ్. ఈ గాడ్ త్రిమూర్తులు మన బాడీలోనే ఉన్నారు. అందుకనే మన పూర్వీకులు దేహమే దేవాలయం అన్నారు. సో ఇప్పుడు స్టెమ్ సెల్ మాత్రమే గాడ్. అంటే గాడ్ అనేది అంతటా ఉన్నది, పరమాత్మ అంతటా ఉన్నాడు, మన దేహంలో కూడా ఉన్నాడు అని చెప్పటమే నేను దీని యొక్క ఉద్దేశం. సో స్టెమ్ సెల్ అనేది ఇట్ ఈస్ అ గాడ్. మీకు నిరూపణ అయిందనుకుంటాను. సో మీరు ప్రపంచ వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకునే ముందుల మన బాడీ గురించి మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ గురించి మనం కనుక తెలుసుకుంటే ఎంతో అద్భుతమైంది. అద్భుతాలు బయట ఉన్నాయి, ఓకే, అది వేరే విషయం. మన బాడీనే చాలా చాలా అద్భుతమైంది. ప్రపంచంలో అద్భుతాలకు అద్భుతం ఏంటంటే మానవ దేహం. సో ఇక స్టెమ్ సెల్ గురించి అర్థమైంది కదా. ఇక యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఆర్ సినర్జిక్ బ్లెండ్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మీన్స్ ఒమేగా 3, 9, కోఎంజిన్, క్యూటన్, బార్లీ గ్రాస్, ఆస్టాక్సిన్, క్లోరెల్లా, బ్లూబెర్రీ, అకాయబెర్రీ ఇవన్నీ కూడా మన క్యూర్ సెల్ లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫెన్స్ సిస్టమ్ను అంటే ఇమ్యూనిటీ కూడా స్టెమ్ సెల్ లో భాగమే, కానీ ఇమ్యూనిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మన ఆరోగ్యంలో చాలా చాలా కీలకంగా వ్యవహరించేది ఇంకొకటి ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాలి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకు బయట ఉన్న వైరస్లను, బ్యాక్టీరియాలను నిరంతరం సంహరిస్తుంది, మన లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. లోపల ప్రవేశించి తిష్టవేసి జబ్బులకు, రోగాలకు మూల కారణమైన ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను ఎప్పటికప్పుడు సంహరిస్తూ ఉంటుందండి. అలా సంహరించే క్రమంలో అది బ్యాలెన్స్డ్ గా పనిచేయాలి. బ్యాలెన్స్డ్ గా పనిచేయాలి అంటే మనం తీసుకునే ఆహారము, ఆహారపు అలవాట్లు దానికి అనుగుణంగా ఉండాలి. సో ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివ్ గా పనిచేసింది అనుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే టైప్ 1 డయాబెటీస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు 100కు పైగా జబ్బులు ఉన్నాయి.
ఇక రెండో టైపు ఇన్యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే జబ్బులు క్యాన్సర్తో పాటు 2000 పైగా జబ్బులు ఉన్నాయి. ఈ విధంగా ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేసిన ప్రాబ్లమే, తక్కువగా పనిచేసిన ప్రాబ్లమే. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం మన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ రెండిటి కాంబినేషన్, ఈ రెండిటి ఫార్మేషన్ అనేది చాలా చాలా గొప్ప విషయం. అందుకని క్యూర్ సెల్ అనేది చాలా అద్భుతమైంది. మన అందరి కోరిక ఆరోగ్యంగా జీవించడం. ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. ఆరోగ్యకరమైన న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం మనం నిరంతరం తీసుకోవాలి. సో పౌష్టికాహారం అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే బాడీ బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? మనమే ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా అని మనం గాని అవి కరెక్ట్‌గా ఫీడ్ ఇచ్చినప్పుడు మనం 100 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు ఆరోగ్యంగా, యాక్టివ్‌గా జీవించగలుగుతాం. ఇదే ఆరోగ్యంలో ఉన్న రహస్యం. సో కెమికల్స్‌తోనో లేదంటే ఇంకేటితోనో ఎవరు కూడా ఆరోగ్యవంతులు కాలేరు. ఓన్లీ మన ఆహారమే అనారోగ్యానికి మూలమవుతుంది. ఆరోగ్యంగా జీవించడానికి కూడా మూలమవుతుంది. అంటే ప్రతి జీవి జనన మరణాలు అనే సహజం. ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. కానీ జీవించున్నంత కాలం ఆరోగ్యంగా జీవించటం అనేది మన యొక్క ప్రాథమిక హక్కు. సో మన బాడీలో ప్రతి ఆర్గాన్‌లో ఉన్నాయేంటి? సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్‌కు ఏం కావాలి? మంచి ఆక్సిజన్ కావాలి. అలాగే మంచి వాటర్ కావాలి. అలాగే మంచి న్యూట్రిషన్ కావాలి. ఇవి 3 మనం మంచి పరిశుద్ధమైనవి ఇచ్చినప్పుడు సెల్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సెల్ ఆరోగ్యంగా ఉంటే టిష్యూ ఆరోగ్యంగా ఉంటుంది. టిష్యూ ఆరోగ్యం ఉంటే ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటే మన బాడీ ఓవరాల్‌గా హెల్తీగా ఉంటుంది. ఇదే మరి మన ఆరోగ్య రహస్యం. సో ఇది మీకు అందరికీ అర్థమైందనుకుంటాను. ఇక న్యూ బిజినెస్. సో ఆరోగ్యం ఒకటే మనకు ఆనందాన్ని ఇస్తుందంటే యెస్. ఆరోగ్యం ఒకటే కాకుండా నిరంతర ఆదాయం కూడా ఉండాలి. మనం ఆనందంగా జీవించాలి అంటే ఆరోగ్యంతో పాటు నిరంతర ఆదాయం కూడా ఉండాలి. దేవుడు నాకు ఒక 20 సంవత్సరాల క్రితం మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. మంచి సిస్టమ్‌లోకి తీసుకొచ్చాడు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో హెల్త్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయటం అనేది నేను అనుకుంటాను. ఇదొక నాకు వరం అనుకుంటాను. ఎందుకంటే ఇందులో ఆరోగ్యము ఉంది. మరి నిరంతర ఆదాయం ఉంది. తద్వారా నిరంతరము ఆనందంగా జీవించే ఒక గొప్ప వెసులుబాటు ఇందులో ఉంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మరి అద్భుతమైన 3 విషయాలు మనం పొందవచ్చు. నో బాస్. మనకు బాస్ అంటూ లేనే లేడు. నో రిస్క్. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేనే లేదు మనకు. సో ఈ విధంగా మనం రిస్క్ లేకుండా, బాస్ లేకుండా, ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా నిరంతర ఆదాయం సంపాదించే మరి గొప్ప అదృష్టం ఈ న్యూయింగ్ ద్వారా మనం పొందటం అనేది నేనైతే గత జన్మల్లో చేసుకున్న పుణ్యానికి ఈ జన్మలో వరమే అనుకుంటాను. ఇక మనం ఏమేమి పొందగలుగుతాం న్యూయింగ్ ద్వారా అంటే టైమ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్తీ లైఫ్ స్టైల్. సో మనకు లేని 3 వచ్చేది 3. సో అందుకనే న్యూయింగ్‌ను ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటాను. సో ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ అయితే లేదు. మనం ఈ రోజు ఎలా ఉంది కాంపిటీషన్? మీరు 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినా కూడా విపరీతమైన కాంపిటీషన్. అలాంటి కాంపిటీషన్ ఏమీ లేకుండా మనం గ్రో అవుతూ మరికొంతమందికి చేయూతనిస్తూ వారి ఎదుగుదలకు కూడా మనం సహాయపడుతూ ఇది ఎంత ఆనందకరమైందంటే నేను గత 20 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా న్యూయింగ్‌లోకి వచ్చిన తర్వాత లయన్ ప్రసాద్ గారి సహకారంతో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక ఇందులో ఎలా మనం సక్సెస్ కావాలి? న్యూయింగ్‌లో ఎలా సక్సెస్ కావాలనే దానికి ఒక 7 స్టెప్స్ నేను తయారు చేశానండి. 7 స్టెప్స్ టు బి సక్సెస్‌ఫుల్ ఇన్ న్యూయింగ్ అనేది నేను తయారు చేశాను. సో ఇందులో మనం ఇతరుల నుంచి మనం సెపరేట్ చేసేది ఒకటండి. అదేంటి అంటే మన గోల్ అండ్ డ్రీమ్, గోల్, విజన్. చాలా మందికి ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ తెలియదు. నేను చెప్తాను చూడండి. డ్రీమ్ అంటే ఒక ఊహ. అంటే సపోజ్ మనం
ప్రెజెంట్ తీసుకుంటే నా యొక్క ఊహ ఏంటో చెప్తాను. నేను న్యూయంగ్‌లో సక్సెస్ కావాలి అనేది నా ఊహ, నా కల. సక్సెస్ అంటే క్రౌన్ అంబాసిడర్ కావాలి అనేది నా కల. ఈ కలను మరి విజువలైజ్ చేయటం అంటే నేను క్రౌన్ అంబాసిడర్ అయినట్టు, మరి మొమెంటం తీసుకుంటున్నట్టు, నాకు 100 కోట్లు వచ్చినట్టు నేను నిరంతరం విజువలైజ్ చేస్తా ఉంటాను. ఈ విజువలైజ్ స్పష్టంగా నేను పిక్చరైజ్ చేసుకొని చూడటమే గోల్. సో ఇలా చూస్తున్న నేను దానికి ఒక టైం బాండ్, అంటే దానికి ఒక సమయాన్ని నిర్దేశించి టైం బాండ్‌తో నేను ఈ సమయానికి నేను ఇది సాధించాలి అని మరి పూర్తి నిమగ్నమైతే దాన్ని విజన్ అంటారు. ఎట్లా చూడండి, నేను 2030 డిసెంబర్ 30వ తేదీ కల్లా న్యూయంగ్‌లో క్రౌన్ అంబాసిడర్ కావాలి. 100 కోట్ల రూపాయలు నా సొంతం కావాలి. క్రౌన్ అంబాసిడర్ అయితే $25 లక్షల, అంటే దాదాపు ఈ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం 24 లక్షల రూపాయలు ఒకే చెక్ వస్తుంది నాకు. ఇక అప్పటి వరకు నేను ఈ 5 సంవత్సరాల్లో క్రౌన్ అంబాసిడర్ అయ్యే లోపల ఇంకొక 60-70 లక్షలు నేను సంపాదించుంటాను. సో మొత్తం ఒక్క రివార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అది ఒక్కటే దాదాపు 45 కోట్ల రూపాయలు వస్తుంది. సో మరి క్రౌన్ అంబాసిడర్ అయితేనే ఒక్క 24 కోట్ల రూపాయలు ఒక్క ర్యాంకుతోనే వస్తుంది. అది నేను స్టేజ్ మీద 2030 డిసెంబర్ 30వ తేదీ తీసుకోవాలన్న ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంటే ఇట్స్ కాల్డ్ విజన్. సో చూడండి, ఒక డ్రీమ్ గా తయారైంది. ఆ డ్రీమ్ స్పష్టమైన పిక్చరైజ్ చేసుకుంటూ చూస్తున్నప్పుడు దానికి టైం బాండ్ కూడా యాడ్ చేస్తే ఇట్ ఈస్ ద విజన్. ఆ విజన్ ఉన్నవాడే సక్సెస్ సాధిస్తాడు. ఎందులోనైనా, ఒక న్యూయంగ్‌లోనే కాదు, ఎందులోనైనా విజన్ ఉన్నవారే సక్సెస్ సాధిస్తారు. విజన్ లేని వారు కొద్ది దూరం మాత్రమే ప్రయాణిస్తారు. సో ఇక ఇందులో స్టెప్ 1 వచ్చరికి డిసైడ్. మనం న్యూయంగ్‌లో సక్సెస్ కావాలా లేదా అని మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు? ముందు మన ముందర ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటన్నిటిని మనం చేయలేం కదా. న్యూయంగ్‌లోకి వచ్చాం, లాగబడ్డాం మనం. అంటే మనం కావాలని మనం అనుకుంటాం, నేను చాలా మంచి పని చేశాను, న్యూయంగ్‌లో సైన్ చేశాను. కాదండి, మనం సక్సెస్ అయ్యే ఇది ఉన్నప్పుడు మనల్ని మరి ఆ పరమాత్మే ఆ వేలేకి త్రో చేస్తారు, అంటే తోసివేస్తారు. సో ఖచ్చితంగా మనకు అది ఉన్నది కాబట్టే సో మనం డిసైడ్ అయిపోయాం న్యూయంగ్‌లో సక్సెస్ కావాలి. ఎన్నో ఆపర్చునిటీ ఉన్నాయి, కానీ న్యూయంగ్‌లో సక్సెస్ కావాలని డిసైడ్ అయిన తర్వాత సో ఇక దానికోసం మనం ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని మరి మన టీమ్‌ను, మన సైన్యాన్ని, మన ఆర్మీని తయారు చేసుకొని వారికి మనం గైడ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. ఈ సక్సెస్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే గిఫ్ట్ అనుకుంటారు. కాదండి, చాయిస్. ఆ చాయిస్ ఎవరిది చాయిస్? మన చాయిస్. మనం ఎన్నుకున్న మార్గం, మనం చేసే పని వల్లనే ఆ సక్సెస్ వస్తుంది గానీ, ఏదో అది అదృష్టవశాత్తు వచ్చేది కాదు. దయచేసి ఇది గమనించండి. మనం చేసే ప్రయాణంలో రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. ఇంకా ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి. అవన్నీ హర్డిల్స్ దాటుకొని పోయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. వాటిని చూసి వాటికి దూరంగా ఉండటమో, లేకపోతే ఇంకోటో మన సక్సెస్‌కు కారణం కాదు. సో మనం ఎన్నో సార్లు, నాకు గూడా నేను ఇంత పెద్ద పోటుగాడిని అనుకున్న నాకు గూడా చాలా మంది రిజెక్ట్ చేశారు. నేను చాలా మందిని రిజెక్ట్ చేశాను. సో అయినా గూడా చూడండి, ఈరోజు నేను 48 మందిని ఇంట్రొడ్యూస్ చేశాను. 48 మందిని ఇంట్రొడ్యూస్ చేశానంటే దాదాపు 200 మందితో మాట్లాడితే 48 మంది దొరికారు నాకు. 48 మంది మాట్లాడితే 48 మంది రాలేదు. సో ఇవన్నీ రిజెక్షన్సే కదా. సో నేను జాయిన్ చేసుకొని కూడా కొంతమందిని మళ్ళీ రిజెక్ట్ చేశాను. ఇది నీకు పనికిరాదులే అన్నట్టు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. సో ఈ వర్క్ మనం నిర్దిష్టమైన వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి సక్సెస్ అనేది అదృష్టవశాత్తు వచ్చేది కాదు. ఇట్ ఈస్ ద చాయిస్. ఇక స్టెప్ 2 వచ్చి హంబుల్. మనం ఎక్కడైతే ఒక ప్లాట్‌ఫామ్‌ని ఎన్నుకొని పని చేస్తా ఉన్నామో, ఆ ప్లాట్‌ఫామ్ రన్ చేసే వ్యక్తులకు వినయంగా, విధేయంగా ఉండాలి. ఈ వినయ విధేయతలే మీ సక్సెస్‌లో ప్రధాన భూమిక పోషిస్తాయి. సో ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే
మనం డెవలప్ అయ్యే క్రమంలో, సక్సెస్ అయ్యే క్రమంలో మన చెవులు మూసుకొని ఉండాలి. ఎందుకంటే ఎన్నో, ఎన్నో వేల కంపెనీలు ఈరోజు మార్కెట్‌లో ఉన్నాయి. అవన్నీ రకరకాల మరి అబండాలేస్తా ఉంటాయి. రకరకాల కథలు చెప్తా ఉంటాయి. మనల్ని డైవర్ట్ చేయటానికి నిరంతరము ప్రయత్నం చేస్తా ఉంటాయి. కానీ మనం ఎక్కడ కూడా వాటికి లొంగకూడదు. సో, మనం ఎదిగే క్రమంలో గుర్రానికి ఎట్లయితే గంతలు కడతారో పక్క చూపు లేకుండా, మనం ఎదిగే క్రమంలో చెవులు మూసుకోవాలి. మనం డెవలప్ అయిన తర్వాత అంటే సక్సెస్ అయిన తర్వాత నోరు మూసుకోవాలి. ఎందుకు నోరు మూసుకోవాలంటే మన మాట చాలా విలువుంటుంది. సక్సెస్ పీపుల్ చూడండి, మీరు ఎంతోమంది మినిస్టర్స్‌ని గాని, సీఎంలు గాని వారు కష్టపడి ఆ స్థాయికి వచ్చిన తర్వాత నోరును అదుపులో పెట్టుకోలేక ఏదో ఒక చిన్న మాట వదులుతారు. దాంతో పదవులే పోయినాయి. సో, డెవలప్ అయ్యేటప్పుడు చెవులు మూసుకోవాలి. డెవలప్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత నోరు మూసుకోవాలి. అదే హంబుల్. ఇక సక్సెస్‌కి అనుగుణంగా మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. మన మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన, మనం నడవడి ఇవన్నీ కూడా మనం ఉన్న ప్లాట్‌ఫార్మ్‌కి అనుగుణంగా మనం మార్చుకున్నప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. నేను అక్కడేదో తోపు, ఇక్కడేదో తోపు అనుకుంటే ఇదంతా కూడా నడవదు. సో, మనం ఆ యాటిట్యూడే మన యాటిట్యూడే మన సక్సెస్‌కు ప్రధాన కారణం అవుతుందండి. అందులో ప్రధానమైనది లెర్నింగ్. నేర్చుకుంటుండాలి. మనం నిరంతర విద్యార్థి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటి? నేను నిత్య విద్యార్థిని అన్నారు. మనం నిరంతరం నేర్చుకునే ప్రాసెస్‌నైతే ఎప్పుడూ ఆపకూడదు. సో, ముఖ్యమైనది కమిట్మెంట్. మనం ఎన్నుకున్న మార్గం సరైంది. మనం ఎన్నుకున్న కంపెనీ మంచిది. మనం చేసే ప్రొడక్ట్ మంచిదైనప్పుడు కమిటెడ్‌గా వర్క్ చేస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుందండి. ఇక సో, ట్రైనింగ్ అనేది థర్డ్ స్టెప్. ఇందులో మన మెంటర్ మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మెంటర్ అంటే మీకు ఇమ్మీడియేట్ ఇంట్రొడ్యూసరే కానవసరం లేదు. మీ ఇమ్మీడియేట్ అప్లైనరే కావాల్సిన అవసరం లేదు. మెంటర్ అంటే ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ ఉన్నారో, మనకంటూ ఒక మార్గాన్ని తయారు చేశారో, ఆ మార్గాన్ని తయారు చేసిన వ్యక్తి, మనకు గైడ్ చేసే వ్యక్తి, మనం ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తుంటే మనము కూడా సక్సెస్ అయితాం. ఈరోజు ఒక రహదారి కాదు, ఒక హైవే, ఇంటర్నేషనల్ హైవే ఏసారు మన లయన్ ప్రసాద్ గారు. వారికి మరి మనందరం గూడా మరి కృతజ్ఞతగా ఉండాలి. అలాగే మన అందరి సక్సెస్ కోసం నిరంతరం లయన్స్ టీమ్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉదయాన్నే ట్రైనింగ్స్ 6:50కి అనేది చాలా చాలా అద్భుతం. అలాంటి ప్లాట్‌ఫార్మ్ తయారు చేసిన మన మెంటర్ లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి తరపున, నా అందరి తరపున. సో, ఎవ్రీ డే 6:50కి మార్నింగ్ అటెండ్ కావాలి. మనం సక్సెస్ కావాలి. నేను ఈ రోజుకు ఒక్క రోజు గూడా నేను మిస్ కాలేదండి. సో, ఇది చాలా చాలా ముఖ్యం. అలాగే 7:30 బీఓపీపీ బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రజెంటేషన్ జరుగుతుంది మనకు. వీక్లీ 7:30కి వీక్లీ 3 టైమ్స్. అది కూడా మిస్ కావద్దు. మీ ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేయటం కూడా మిస్ కావద్దు. మన సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసేది ఇవి 2. సో, ఇక లెర్నింగ్ అంటే చాలామంది అప్లైనర్ మీద ఆధారపడుతుంటారు. ఇది మంచిది కాదు. సో, మనము ఇప్పుడు రోజు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్పిస్తూనే ఉన్నారు. మన లయన్స్ టీమ్ లీడర్స్ ప్రొడక్ట్ గురించి, మార్కెటింగ్ ప్లాన్ గురించి, టెక్నికల్ ట్రైనింగ్ గురించి, మోటివేషనల్ ప్రోగ్రామ్ గురించి ఎంత అద్భుతంగా చెప్తారండి. ఎస్ఎస్ రావు గారు గాని, అలాగే కుదురు శ్రీనివాస్ గారు గాని, అలాగే మన ఖాదర్ షఫీ గారు గాని ఎంత అద్భుతంగా వాళ్ళు చెప్తా ఉంటే నాకు అరే! నేనే ఇప్పుడు దాకా పెద్ద పోటుగాను అనుకున్నాను. ఈళ్ళు నాకంటే మంచి లీడర్లు, మంచి ట్రైనర్స్ అని నేను పొంగిపోతుంటాను. ఎన్నో సార్లు మన గ్రూప్‌లో గూడా నేను మెసేజ్ జేశాను. అలాగే మన లయన్ ప్రసాద్ గారితో కూడా నేను డిస్కస్ చేస్తా ఉంటాను ఈ విషయాలు. సో, వారందరికీ గూడా ఎందుకంటే వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరి సక్సెస్ వెనక వారి యొక్క కష్టం ఉంది. వారికి బాబా గారు చక్కగా వారు ట్రైనింగ్ జేస్తారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే డాక్టర్ రజనీకాంత్ గారు గానియండి. సో, ఎంతమంది మహానుభావులున్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో, ఇక చాలామంది ఏమనుకుంటారంటే హెల్త్ కేర్ ప్రొడక్టా? అయ్యా! నేను అమ్మలేను బాబు. నేను అది సేల్ జేయలేను అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ సేల్స్ బాయ్.
జాబ్ అండి ఇది. ఇది అమ్మటం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మనం నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్న్ అండ్ టీచ్. మన బిజినెస్ ఏంటి? లెర్న్ అండ్ టీచ్. మనం డెవలప్ కావాలంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మన ప్రొడక్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ ప్లాన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ నేర్చుకునే దానికే మనం టైం కేటాయించాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నేర్చుకోవడం. టైం టు లెర్న్. సో మనం ఈ నేర్చుకునే క్రమంలో కొంత మరి వెనుకబడొచ్చు, కానీ మన టైం తీసుకుంటుంది. ఆ టైం మనం ఆ ఖర్చు చేసేది ఆ టైం. నేర్చుకోవటమే చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? జీవితంలో నేర్చుకునేది ఒకసారే కదా, కానీ కొంత టైం పడుతుంది. అయినా ఓపికగా మీరు నేర్చుకోండి, నిరంతరం నేర్చుకోవాలి. ఇక 5th స్టెప్ వచ్చేవరకు టీచ్. ఈ టీచింగ్ అనేది నేర్చుకోవటం, టీచింగ్ చేయటం. లెర్న్ అండ్ టీచ్, లెర్న్ అండ్ టీచ్, లెర్న్ అండ్ టీచ్. ఇదేనండి మన బిజినెస్. నాట్ సేల్స్ బాయ్ జాబ్. సో స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్ జాబ్ కాదు మనది. సేల్స్ కానే కాదు ఇక్కడ. సో మనం చేయాల్సిన పని లెర్న్ అండ్ టీచ్. చాలా హుందాగా, చాలా అద్భుతమైన కెరీర్ ఇది. నేనైతే ఈవెన్ దో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి. అలాగే హోమ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత గర్వంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇంకా చూడండి, ఒక హోప్లెస్ అన్న వ్యక్తికి, అంటే డాక్టర్లు హోప్లెస్ అని చెప్పారు, ఇంకా కొద్ది రోజుల కంటే ఎక్కువ జీవించరు అని చెప్పారు. వారికి కూడా మనం హోప్ ఇచ్చి వారిని ఈ ప్రొడక్ట్ గురించి చెప్పి వాళ్ళని బ్రతికించే ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది. అంతేకాదండి, మరి ఈ లెర్న్ అండ్ టీచ్ ద్వారా మనం ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది తొలగించగలుగుతున్నాం. సో ఈరోజు ఒక ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేరు. అలాంటిది మనం ఎంతమందికైనా ఉపాధి కల్పించగలుగుతాం. సో ఈ రంగం అంత గొప్పది. అమెరికాలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఈరోజు అమెరికా కానీ యూరోప్ కంట్రీస్ లో నెట్వర్కర్ అంటే దేవుడిగా కొలుస్తారు చాలా మంది. సో మనము ఇక్కడ చాలా చీప్ గా చూడబడుతుంది సమాజం ద్వారా. ఎందుకు? చాలా పుట్టగొడుగులు లాంటి కంపెనీలు వచ్చి అలాంటి ఫీలింగ్ కలిగించినాయి. ఒక మంచి కంపెనీ, ఒక మంచి ప్రొడక్ట్ ద్వారా మనం ఆ అభిప్రాయాన్ని చేంజ్ చేద్దాం. సో మనకు ఈ ప్లాట్ఫామ్ తయారు చేసిన లయన్ ప్రసాద్ గారికి న్యూ యంగ్ ట్రైనింగ్ అకాడమీ అనేది మనకు తయారు చేశారు. ఇంకా ట్రైనర్స్ మనం తయారు చేస్తాం. ట్రైనర్స్ గా మనకు చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా మనం సరిదిద్దడానికి ట్రైనింగ్ అకాడమీ కూడా లయన్ ప్రసాద్ గారు స్టార్ట్ చేయబోతున్నారు. చాలా సంతోషం. ఇక మనం చేసే పని డూప్లికేట్ కావాలండి. అంటే డూప్లికేట్ మీన్స్ జిరాక్స్. మనం పని చేయటం కాదు, మన కింద మన టీంలో మనలాంటి వాళ్ళు 10 మంది పని చేస్తుంటే ఆ సక్సెస్ చాలా బాగా ఉంటుంది. 100 మంది పని చేస్తుంటే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది రిజల్ట్ అనేది. 1000 మంది పని చేస్తుంటే ఇంకా 10,000 మంది పని చేస్తూ ఉంటే మనలాగా కసిగా, డిజైరబుల్ గా పనిచేస్తూ ఉంటే ఒక్కసారి ఊహించుకోండి. సో ఈరోజు ఇదివరకు మరి మనమే అన్ని చోట్లకి ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రపంచం మొత్తం ఒకే విలేజ్ గా మారిపోయింది. కాబట్టి మనం వైడ్ గా వెళ్ళొచ్చు. ప్రపంచం నలుమూలలకు మన బిజినెస్ ను స్ప్రెడ్ చేయొచ్చు. సో చాలా ఫాస్ట్ గా డెవలప్ కావచ్చు. ఇదే ఒక 5 సంవత్సరాల క్రితం అయితే ఇంత స్పీడ్ గా సక్సెస్ రావడం అనేది సాధ్యమేది కాదు. కాబట్టి మనం ఒకళ్ళం పని చేయటం కాదు. సో మనంతో పాటు ఎంతో మందిని మనం ట్రైన్ చేయాలి. మనం చేసే పనినే వాళ్ళకు నేర్పించాలి. మనం ఒక్కళ్ళమే చేసే పని అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. సో ప్యూర్ అండ్ సింపుల్ గా ఉండాలి. ఎందుకు అంటే చాలా మంది చూడండి, మనకు డబ్బు చేతికి వస్తుంది యాక్టివ్ చేయమను, ఇంకేదను. వారికి మనం ఎంత హానెస్ట్ గా సర్వీస్ చేస్తా ఉంటే మన డెవలప్మెంట్ అంత స్పీడ్ గా ఉంటుంది. సో ఇక టీమ్ బిల్డ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రధానంగా పర్సనల్ యూజ్. మనం యూజ్ చేయకుండా ప్రొడక్ట్ ను మనం ఇతరులకు చెప్పలేం. అందులో అయితే డౌటే లేదు. సో మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తూ మరి మన ఫ్యామిలీ మెంబర్స్ తో యూజ్ చేయిస్తూ రిటైలింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు, మీరు ప్రొడక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు బిజినెస్ లోకి రావాలని ఏం లేదు కదా. సో ఎంతో మంది
ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఆ బిజినెస్ లో వారు సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉన్నారు. అటువంటి వారికి మీరు బిజినెస్ గురించి చెప్తే ఇదేదో ఇంకేదో బ్యాడ్ ఒపీనియన్ తీసుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే చెప్పి ఇవ్వండి. సో రిటైలింగ్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అండి. అలాగే మనకి ఎవరైతే మనలాగా మరి కమిటెడ్ గా వర్క్ చేసే లీడర్స్ కు మరి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారి ఫ్రెండ్స్ తో మీరు గ్రూప్ మీటింగ్స్ పెట్టండి, హోమ్ మీటింగ్స్ పెట్టండి. సో ఏది ఏమైనా లీడర్షిప్ అనేది డెవలప్ చేసుకోండి. లీడర్షిప్ డెవలప్ చేసినప్పుడే మనం హ్యూజ్ అమౌంట్ మనం పొందగలుగుతాం. సో దీనికి మనం ఈరోజు మన కంపెనీ లాంటి ప్రొమో రివార్డు ప్రపంచంలో ఎవరు ఏ కంపెనీలోనూ పెట్టలేదండి. చూడండి, మనం ఇద్దరిని ఎన్రోల్ చేస్తే, ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసిన కంపెనీకి వారిద్దరూ చేసిన బిజినెస్ $124 అండి. కానీ మన కంపెనీ ఇచ్చేది $312. ఇక్కడ చాలా మంది ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. ఇలా ఎంతకాలం ఇస్తారు ఇవన్నీ? సో ఇట్ ఈస్ నాట్ రైట్ అండి అవి. ఎందుకు అంటే ఇది ఎంకరేజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. ఇది రెగ్యులర్ ఇన్కమ్ కానే కాదు. మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఇన్కమ్. ఇది రెగ్యులర్ ఇన్కమ్ అయితే నాలాంటి వాళ్ళు అసలు ఈ కంపెనీకి రానే రారు. ఇది ఎంకరేజ్మెంట్. ఆ పేరులోనే ఉంది కదా, ప్రొమో రివార్డ్ అని, ప్రమోషనల్. సో ఈరోజు ఎన్నో కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, ఇదేం కొత్త కాదు. మనం చూడండి, మనం సెల్ ఫోన్ కొనుక్కుంటే మరి క్రెడిట్ కార్డు వాడికి ఎందుకండి నేను 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తా, 10,000 క్యాష్ బ్యాక్ ఇస్తా అంటున్నారు? ఎందుకు అంటే కమ్యూనిటీ బిల్డ్ కావటానికి. ఈ కమ్యూనిటీ బిల్డ్ కావటానికి తప్పదు. ఎందుకు అంటే మరి ప్రజలందరూ రకరకాల ఆపర్చునిటీస్ తో వాళ్ళు బిజీగా ఉంటే మరి కొత్త కంపెనీలకి ఎవరు వస్తారు? వారిని ఆకర్షించటానికి తాత్కాలికంగా కొద్ది కాలం ఎంకరేజ్మెంట్ చేయడం అనేది ఏ కంపెనీలు అయినా, ఇంటర్నేషనల్ కంపెనీలు, మనకు పెద్దగా పరిచయం లేదు కానీ ఇంటర్నేషనల్ కంపెనీలు అన్ని చేసే పనే ఇది. కాబట్టి ఇది లీగల్. సో మనం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవటానికి, మనం గ్రో కావటానికి ఒక చక్కని అవకాశం. ఏ కంపెనీలు లేని మన కంపెనీ పెట్టింది. దీన్ని వినియోగించుకొని మనం డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుందాం. ఇక మనకు ఆల్రెడీ కేరళ టూర్ సక్సెస్ఫుల్ గా మనం విజయవంతం చేసాం. అలాగే థాయిలాండ్ టూర్ను మనం యూజ్ చేసుకొని మన ప్రమోషన్లు, ర్యాంకులు పెంచుకోవటానికి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. చూడండి, మనం సిల్వర్ కావటం అనేది చాలా సులభం. మనం థాయిలాండ్ టూర్ కి ఎలిజిబుల్ అయ్యి ఒక 5 మందిని గనా మనం థాయిలాండ్ టూర్ కు ఎలిజిబుల్ చేస్తే ఆటోమేటిక్ మీరు సిల్వర్. ఎస్, ప్రతి ఒక్కరు సిల్వరే. మీరు సిల్వర్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం థాయిలాండ్ టూర్ కు ఎలిజిబుల్ అయ్యి ఒక 5 మందిని టార్గెట్ చేసుకొని, మన టీంలో ఉన్న వారిని 5 మందిని టార్గెట్ చేసుకొని వారిని మనం ఏమైనా థాయిలాండ్ టూర్ కి ఎలిజిబుల్ చేస్తే మనం ఆటోమేటిక్ గా మన ప్రమోషన్ పెరుగుతుంది, వాళ్ళ ప్రమోషన్ పెరుగుతుంది. ఈ రెండు మనం యూజ్ చేసుకొని మనం గ్రో కావటానికి, ప్రమోషన్స్ పొందటానికి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేయటానికి ఈ రెండింటిని మనం చక్కగా ఉపయోగించుకుందాం. సో మనకు ఎంత ఇన్కమ్ వస్తున్నా కూడా, ఈవెన్ డైలీ 1 lakh రాని, 10 lakhs రాని, 1 crore రాని, కానీ టీమ్ బిల్డింగ్ మాత్రం ఆపొద్దండి. డైరెక్ట్ స్పాన్సరింగ్ మాత్రం నిరంతరం చేసే ప్రక్రియ. అది చేస్తూనే ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మందికి తెలియక ఏంటంటే, ఒక ఇద్దరిని చేసాం కదా నా పని అయిపోయింది అనుకుంటారు. కాదండి, 20 మందిని కూడా తక్కువే, 30 మంది కూడా తక్కువ. నిరంతరము ఈ టీమ్ బిల్డింగ్ అనేది చేస్తూనే ఉండాలి. డైరెక్ట్ స్పాన్సరింగ్ అనేది నిరంతరం చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడైతే ఆపారో మీరు అప్పటి నుంచి మీ బిజినెస్ డౌన్ కావటం జరుగుతుందండి. సో మీ గ్రూప్ను మేనేజ్ చేయొద్దు, దయచేసి లీడ్ చేయండి. మేనేజ్ చేయటం అంటే ఏంటంటే ఇది ఇట్లా ఇది కాదు. సో చక్కగా సిస్టమేటిక్ గా లీడ్ చేయండి, వారిని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ డెవలప్ కాకపోతే మళ్ళీ చెప్పండి, కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయకూడదు. మనం చేసే మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్ తర్వాత పెద్ద ప్రాబ్లం గా మారిపోతాయి. కాబట్టి లీడ్ చేయండి కానీ మేనేజ్ చేయొద్దు. లీడర్షిప్ అనేది రెస్పాన్సిబిలిటీ అండి. మన టీంలో ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరినీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందిని టార్గెటెడ్ గా ఒక 5 మందిని, 10 మంది వాళ్ళ గ్రోత్ కు, నన్ను ఎట్లయితే లయన్ ప్రసాద్ గారు నిరంతరం డెవలప్ చేసే ప్రక్రియలో నిరంతరం నాతో కమ్యూనికేట్ చేస్తుంటారు, నాలాగానే ఎంతో మందిని ఆయన అడాప్ట్ చేసుకొని ఒక 10 మందినో 20 మందినో ఆయన లక్ష్యం ఏంటి, 100 మందిని కోటీశ్వరులను చేయటం.
ఆయన 100 మందిని టార్గెట్ పెట్టుకున్నాడు. మనం కనీసం 10 మందిని టార్గెట్ పెట్టుకొని మనం చేద్దాం. మనం ఈ 10 మందిని కోటీశ్వరులను చేయాలి, డైమండ్ చేయాలి అన్న సిద్ధాంతంతో వారి కోసం మనం కష్టపడి పనిచేస్తా ఉంటే వారితో కలిసి వారు హ్యాపీ, మనము హ్యాపీ, టోటల్ టీమ్ అంతా కూడా హ్యాపీగా అవుతుంది. సో ఈ విధంగా మనం బిగ్ మనీ ఎర్న్ చేయాలంటే మాత్రం లీడర్షిప్ మాత్రం మెయింటైన్ చేయాలండి. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారే బిగ్ మనీ ఎర్న్ చేయగలుగుతారు. లేదంటే 1 స్టారో 2 స్టారో 3 స్టారో ఏదో సిల్వర్ దాకా వచ్చి మ్యాక్సిమం అంటే ఆగిపోతారు. సో మనం బిగ్ మనీ ఎర్న్ చేయాలి, 1 కోటి రూపాయలు ఎర్న్ చేయాలి, లేదా 10 కోట్లు ఎర్న్ చేయాలి, 100 crores ఎర్న్ చేయాలంటే మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఇక మనం సమాజానికి, మన టీంకు మనం ఇవ్వాల్సిందేంటి, మనకు మనం ఇచ్చుకోవాల్సిందేంటి, గుడ్ హెల్త్. ఈ గుడ్ హెల్త్ అనేది మన దగ్గర ఉన్న ఒక గొప్ప వస్తువు అండి. ఇది వరం జనాలు, మన ద్వారా అందరికీ వెళ్ళే ఒక వరం అనుకోవాలి. ఏదో ఆడు కొంటాడు, ప్రొడక్ట్ కొంటాడు, 4 రూపాయలు నాకు మిగులుతాయి అనే ఫీలింగ్తో మీరు అమ్మొద్దు. నేనిచ్చే ప్రొడక్ట్తో అతను, అతని కుటుంబము సంతోషిస్తుంది, ఆనందపడుతుంది కాబట్టి ఇతనికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనసులో ఆ యొక్క ఫీలింగ్తో ఇవ్వండి. అంతేగాని ఈడు కొంటే ఏదో 100 రూపాయలు మిగులుతాయి, 200 మిగులుతాయి, లేదా ఒక ఐడియా వస్తుంది అన్న ఫీలింగ్ మీ మనసులో ఉండొద్దు. మీరు వాడుతూ దాని యొక్క ప్రయోజనాలను పొందుతూ ఇతరులకు అదే ఫీలింగ్తో ఇవ్వండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండి. మనకు హ్యూజ్ మనీ వస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్లో. నెట్వర్కే నాకు దేవుడు. సో నేను సక్సెస్ఫుల్గా అవుతున్నాను. మీరు కూడా నియోగం ద్వారా సక్సెస్ సాధించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో టైం ఫ్రీడమ్. ఇక 4వది ఇతరులకు మనం ఇవ్వగలిగే ఆపర్చునిటీ. ఇతరులకు మనం 2 ఇవ్వగలుగుతాం. ఒకటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం. ఈవెన్ దో డాక్టర్ హోప్లెస్ అన్న వారికి కూడా మనం అతన్ని మళ్ళీ హోప్ ఇచ్చి, మళ్ళీ అతనికి ఆశ కల్పించి, అతన్ని మళ్ళీ పూర్వంలాగా అంతకంటే ఆరోగ్యకరంగా తయారు చేయగలిగే టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఎస్, మన ప్రొడక్ట్ అమృతంతో సమానమైంది. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ప్రొడక్ట్ను ప్రమోట్ చేసేటప్పుడు ఒక విషయం చెప్పండి. ఏమని అంటే, ఈ ప్రొడక్ట్ 30 రోజులు వాడండి. 10 రోజులకు వస్తుందా రిజల్ట్, 20 రోజులకు వస్తుందా, 30 రోజులకు వస్తుందా అని కాదు. 30 రోజులు ఇది వాడండి అని చెప్పండి. 30 రోజులు వాడిన తర్వాత అతనే చెప్తాడు. సో ఆ తర్వాత మరొక విషయం మీరు చెప్పాల్సింది అంటే హీలింగ్ క్రైసిస్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది వాడే క్రమంలో బాడీలో డిటాఫికేషన్ జరుగుతుంది. అంటే టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రక్రియ అంటారు దాన్ని. ఈ హీలింగ్ క్రైసిస్ ప్రధానంగా విష వ్యర్థ రసాయన పదార్థాలు ఇవే వ్యాధులకు మూల కారణం. ఇవి బయటికి వెళ్ళిపోతేనే మనం ఆరోగ్యంగా తయారవుతాం. అవి ఎలా వెళ్తాయి? యూరిన్ ద్వారా వెళ్తాయి, మోషన్ ద్వారా వెళ్తాయి, స్వెట్ ద్వారా వెళ్తాయి, లేదంటే ఫీవర్ రావచ్చు, లేదంటే ఉన్న పెయిన్స్ ఎక్కువ కావచ్చు. ఇంకా 1 నెల నుంచి 2 నెలల వరకు రిపోర్ట్స్ తీసినప్పుడు మరి ఆ లెవెల్స్ డయాబెటిక్ కానీ, బీపీ కానీ పెరగొచ్చు. తప్పేం లేదండి. కొంతమందికి పెరుగుతూ ఉంటాయి, తప్పేం లేదు. కాబట్టి ఈ ముందే చెప్పి ప్రొడక్ట్ను మీరు ఫీల్ అయ్యి ఇవ్వండి, వాస్తవాలు చెప్పి ఇవ్వండి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు రెడీగా ఉంటారు దానికి. 3 నెలల తర్వాత తీసుకున్న రిపోర్టే ఖచ్చితమైందండి. 3 నెలల ముందు తీసుకున్న రిపోర్ట్ ఏది కూడా ఖచ్చితం కాదు. ముందు తగ్గొచ్చు, తర్వాత పెరగొచ్చు. ఇలా అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. ఇక 2వ ఆపర్చునిటీ మనం ఇవ్వగలిగింది, ఎవరికైనా ఆర్థిక స్వతంత్రాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఈరోజు చాలా మంది ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఇండియన్ పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతా ఉన్నారు. వారందరికీ ఏ గవర్నమెంట్, ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు, ఉపాధిని ఇవ్వలేదు. కానీ మనం ఈ ఇండస్ట్రీ ద్వారా గర్వంగా అతనికి ఒక మంచి ఉపాధిని ఇవ్వగలుగుతాం. ఈ 2 ఒక నెట్వర్కర్కి మాత్రమే, అది హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసే వ్యక్తికి మాత్రమే సాధ్యం. అందుకనే నేను గర్వపడుతుంటాను. నియోగం డిస్ట్రిబ్యూటర్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి లైన్ ప్రసాద్ గారికి, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన నియోగం కంపెనీ ఈ క్యూర్సెల్ అనే ఒక అద్భుతమైన సంజీవిని లాంటి అమృతాన్ని తీసుకొచ్చింది. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు క్యూర్సెల్ అండి. క్యూర్సెల్కు అసలు పోటీ లేదు, దానికి ప్రత్యామ్నాయం లేదు. మీరు 100 మంది కాదు, 1000 మంది డాక్టర్లకు
1,00,000 హాస్పిటల్ అయినా ఒకటే, ఒక క్యూర్ సెల్ అయినా ఒకటేనండి. నేను మీకు ముందే చెప్పాను. ఈ స్టెమ్ సెల్ అనేది గాడ్. యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి డిఫెన్స్ సిస్టమ్. సో, ఇలాంటి ప్రొడక్ట్ రాదు, రాబోదు గూడా. సో, అటువంటి ప్రొడక్ట్ మన చేతుల్లో పెట్టుకొని, మనం ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మనం మాట్లాడితే అవతల వారికి ప్రయోజనం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. మనం మాట్లాడితే ఇంకొకరికి డబ్బులొస్తాయి, ఉపాధి జరుగుతుంది. సో, మాట్లాడండి, చెప్పండి. థాంక్ యూ ప్రసాద్ గారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ న్యూయంగ్. థాంక్ యూ క్యూర్సెల్. సో, లయన్స్ టీమ్‌లో మనం ఉండటం మనం గర్వపడాలండి. ఎందుకంటే లయన్స్ టీమ్ అనేది వరల్డ్ బెస్ట్ నెట్వర్క్ సిస్టమ్. ప్రతిరోజు ఉదయం 6:50కి మనకు ట్రైనింగ్స్ ఇస్తూ, మన డెవలప్‌మెంట్ కోసం నిరంతరం ఎంతో కష్టపడుతున్న మన లయన్ టీమ్ లీడర్స్ అందరికి గూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. మనం డెవలప్ కావాలంటే ఇలాంటి ఆయుధాలన్నీ మనం యూజ్ చేసుకోవాలి. సో, థాంక్ యూ ప్రసాద్ గారు. థాంక్ యూ లయన్స్ టీమ్ లీడర్స్. అలాగే నా టీమ్ లీడర్స్ అందరికీ కూడా మరొకసారి నా పేరు పేరున నా ప్రతి మెంబర్‌కు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మదన్ మోహన్ సార్ గారికి, అలాగే డాక్టర్ సత్య గారికి, అలాగే రాజశేఖర్ రెడ్డి గారికి, పాల్ తిమోతి గారికి, కోరుకొండ అబ్రహం గారికి, శ్రీహరిరాజు గారికి, ఇంకా మరి తిరుపతి రెడ్డి గారికి, ఇంకా డాక్టర్ రాజా గారికి, డాక్టర్ రాములు గారికి, వీరందరూ కూడా నా డెవలప్‌మెంట్‌లో భాగమయ్యారు. ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు. అవన్నీ మీకు తర్వాత చెప్తాను. సో, థాంక్ యూ. సో, న్యూయంగ్ ఇండియా మేనేజ్మెంట్ వారికి గూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. న్యూయంగ్ సింగపూర్ కంపెనీకి గూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్ సార్.